తెలుగు రాష్ట్రాల హైకోర్టును విభజించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు సభలో డిమాండ్ చేశారు. ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ పోడియం చుట్టుముట్టి హైకోర్టు విభజించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ టీఆర్ఎస్ ఎంపీలను ఆందోళన విరమించి తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని సూచించారు. ఏదైనా అంశం చర్చించాలనుకుంటే 0 అవర్లో ప్రస్తావించవచ్చని ఆమె టీఆర్ఎస్ ఎంపీలను కోరారు. అయినా ఎంపీలు తమ పట్టు వీడక పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని విభజన అంశం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అయినా టీఆర్ఎస్ ఎంపీలు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ తెలిపారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు వస్తే చర్చిద్దామని సూచించారు. హైకోర్టు విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ రాశారని సదానంద గౌడ్ తెలిపారు. పంజాబ్లోని మోగాలో జరిగిన ఘటనపైన లోక్సభ దద్దరిల్లింది. ఆ ఘటనపై చర్చ జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొంది. చర్చ జరపవలసిందేనని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ఎంత చెప్పినా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్సభ వాయిదా పడింది.